ఈ ఆక్యుపంక్చర్ గాని, ఆక్యుప్రెషర్ గాని ఇవి చేసేటప్పుడు పేషెంట్‌కి ఏమైనా మెడిసిన్ కూడా ఇస్తారా? అంటే ఈ స్టైల్‌లో ఏమైనా వేరేగా మెడిసిన్ ఉంటుందా? యెస్ మా. ఇప్పుడు మీకు సిద్ధ వైద్యం చెప్పాను గదా! హ్మ్. అప్పుడు గూడా మర్మ చికిత్సతో పాటు హెర్బల్ మెడిసిన్స్, డైట్, లైఫ్ స్టైల్ చెప్పేవాళ్ళు. ఆయుర్వేదం గూడా ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్ అంటే ఏంటి? ఆయుష్. ఆయుష్. వేదం అంటే నాలెడ్జ్. అంటే వే ఆఫ్ లైఫ్ ఇది. అర్థమైంది కదమ్మా. ఈవెన్ ఆయుర్వేదంలో గూడా మనం చూసుకుంటే హెర్బల్ మెడిసిన్, జీవన విధానం, జీవన శైలి అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. పంచకర్మ ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి గానీ యాక్చువల్‌గా శుచి వేద గూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించింది. యెస్ ఇది మన వైద్యమే, కోల్పోయిన వైద్యం మళ్ళీ దీన్ని తిరిగి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది ఇప్పుడు. సో, మనం పూర్వీకులు ఆ విధంగానే పాటించారు. నెక్స్ట్ జనరేషన్ గూడా ఆ విధంగానే ఉంటుంది. సో, ఇప్పుడు మేము గూడా ఏంటి ఫస్ట్ జీవన శైలిని కరెక్ట్ చేయకుండా ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే మీరు డ్యామేజ్ చేసుకుంటా ఉంటే, రిపేర్ చేస్తా ఉంటే డ్యామేజ్ చేయడం ఈజీ. రిపేర్ చేయడమే కష్టమైన ప్రాసెస్. సో, ఆబ్వియస్‌లీ మీ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఎక్కడ మీరు తేడా చేశారు మీరు జీవితంలో అనేది ఫస్ట్ చూసుకుంటాము. అండ్ మీ బాడీలో ఎలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ వచ్చాయో అనేది దాని మూలాలు చూసుకుంటాము. ఆ ఫంక్షనల్ డిఫెక్ట్స్‌ని పూర్తిగా కరెక్ట్ చేస్తే డ్యామేజ్ ఆగిపోతుంది. అండ్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో దానికి స్ట్రెంగ్త్, రీజనరేషన్ కావాల్సిన సపోర్టివ్ మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ఏదన్నా నాన్ సర్జికల్‌గా మనం కండిషన్ ఉంది, బ్లాకేజ్ ఉంది, నర్వ్ కంప్రెషన్ ఉంది అన్నప్పుడు అక్కడ అక్యుపంక్చర్ లాంటి వైద్యాలు అప్లికబుల్. అంటే ఆల్మోస్ట్ 70-80% పేషెంట్స్‌లో ప్రతి చిన్నదానికి మనం సర్జరీ చేస్తామా? చేయం గదా! అక్యుపంక్చర్ గూడా ఆల్మోస్ట్ ఒక సర్జికల్ మైక్రో సర్జికల్ కండిషనే అనుకోండి. ప్రతి ఒక్కరికి మేము నీడిల్ ఇవ్వం. నీడిల్ ట్రీట్మెంట్ ఇవ్వం. ఎవరికైతే చాలా హై లెవెల్‌లో కాంప్లికేషన్స్ ఉన్నాయో, డ్యామేజెస్ ఉన్నాయో, సర్జికల్ కండిషన్స్ ఉన్నాయో అక్కడే మనం వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని నయం చేస్తాం. సో, డైట్, లైఫ్ స్టైల్ ఇస్ ద కీ. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ డైట్, లైఫ్ స్టైల్, బేసిక్ అక్యుప్రెషర్. అక్యుప్రెషర్ గూడా మీరే చేసుకోమని చెప్తా. ఏ ప్రెషర్ పాయింట్స్ రోజు ప్రెస్ చేసుకోవాలి. మీ నాడులను స్టిమ్యులేట్ అంటే చేయాలి. అవి చేసుకోవడానికి మనకేమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయా సార్? వాళ్ళకేమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ఇస్తారా ఉంటాయి. సార్? ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేదు. ఎవరికైతే కొంచెం బద్ధకం ఎక్కువనో వాళ్ళకి ఇన్‌స్ట్రుమెంట్స్ ఇస్తాం. ఇప్పుడు కొంచెం పేదవాడు ఉన్నాడనుకోండి, వాడేం కొనాల్సిన అవసరం లేదు. వాడికి చెప్తాము, వాడు కరెక్ట్‌గా కూడా చేసుకుంటాడు. ఉన్న వాళ్ళకి బద్ధకం. సో, వాళ్ళకి మనం కొన్ని టూల్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇంప్రెస్ చేయాలి. అలా అప్పుడైతేనే వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో, డెఫినైట్‌లీ అందరికి టూల్స్‌తో అయితే అవసరం లేదు. ఇప్పుడు మనకి ఒక పర్సన్ మన దగ్గరకొచ్చారనుకోండి సార్. ఏదో ఒక డిసీజ్ లేకపోతే గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థరైటిస్ అవ్వచ్చు. వీటిలో కొన్ని డిసీజెస్‌లో మనకి స్టేజెస్ ఉంటాయి. సో, అలాంటి టైంలో ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ద్వారా మనం వైద్యం ఇవ్వగలం. లేదు ఈ స్టేజ్ దాటింది అంటే మనం ఇవ్వలేం. మనం కంట్రోల్ చేయలేం అని ఏమైనా ఉంటుందా సార్? అంటే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ 90% ఆఫ్ ద కండిషన్స్‌కి ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండానే చేయొచ్చు. ఒక 10% కండిషన్స్‌లో మనకి ప్రిడిక్టబుల్ కాదు. ఎందుకంటే మేము కూడా చెప్పేస్తాం ఓపెన్‌గా. అన్నీ చేయి దాటిపోయాయి. సర్జరీ చేసినా లాభం ఉండదు అలాంటి కండిషన్‌లో. సో, మేం చేయలేము. సో, ట్రై చేయండి. సర్జరీ ట్రై చేయండి. ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, మళ్ళీ మీకు సింప్టమ్స్ అన్నీ బాగా కంట్రోల్‌లో వస్తాయి కాబట్టి, మీ ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చే బాధ్యత మాది. సో, అందుకే ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌లో తీసుకురావాలి అని డబ్ల్యూహెచ్ఓ గాని ముందుకు తీసుకొస్తుంది. ఎక్కడో ఒక 10% అయితే విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విషప్రయోగం జరగాలి గదా! అట్‌లీస్ట్ ఇంకా ఆ పరిస్థితిలో అయినా అలోపతిని వాడదాము. బట్ ఇప్పుడున్న యాంటీబయాటికే ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే అసలు ప్రాథమిక చికిత్సలో ఆపేయండి అంటున్నాం. ఎందుకంటే ఎమర్జెన్సీలో పని చేయాలంటే మీరు ప్రాథమిక చికిత్సలో ఆపేయాలి. సో, ఎమర్జెన్సీలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ కండిషన్ దాకా రాకుండా మీరు ఇన్ని లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి రాకుండా. మేము అన్ని లెవెల్స్‌లో మీకు సర్జరీ కండిషన్ దాకా రానివ్వం. ఒకవేళ సర్జికల్ కండిషన్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మీ లైఫ్‌లో యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటే మీకు రెసిస్టెన్స్ ఉండదు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉండదు. పనిచేస్తుంది. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా అలోపతి సక్సెస్ అవ్వాలన్నా కూడా అన్ని స్టేజెస్‌లో మనం ట్రెడిషనల్ మెడిసిన్‌ని, సెల్ఫ్ హెల్త్ కేర్‌ని ఫాలో అవుతేనే రేపు ఆ సర్జరీ సక్సెస్ అవ్వడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. లేకపోతే అసలు ఏ యూజ్ ఉండదు. ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటున్నామో, అది ఏ డిసీజ్ అయినా కానివ్వండి సార్. దానికి ఇంత పీరియడ్‌లో మనకి క్యూర్ అవుతుంది. లేకపోతే కొన్ని డిసీజెస్‌కి ఖచ్చితంగా లైఫ్ టైమ్ మీరు ఇది చేసుకోవాలి. ఈ ప్రెషర్ పాయింట్స్ చేయాలి. లేకపోతే ఈ మెడిసిన్ వాడాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా సార్? మనము ఏ కండిషన్‌కైనా గాని అక్యూట్, క్రానిక్ అని 2 స్టేజెస్ ఉంటాయి. సో, అక్యూట్ అంటే చాలా మోడరేట్‌గా ఉంది. ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డ్యామేజ్ అవ్వలేదు. చాలా ప్రాథమిక దశలో ఉంది. సో, వాళ్ళకి తీవ్రమైన వైద్యాలు, తీవ్రమైన ఏమి అవసరం ఉండదు. కేవలం జీవనశైలి కరెక్ట్ చేసుకోవడం, బేసిక్ మెడిసిన్స్, బేసిక్ ట్రీట్మెంట్స్‌తోనే అక్యూట్ కండిషన్‌లో మనం క్లియర్ చేసుకోవచ్చు. క్రానిక్ అనుకోండి ఆల్రెడీ చాలా లెవెల్స్ దాటేసింది. చాలా డ్యామేజ్ అయిపోయింది.
తీవ్రత పెరిగిపోయింది. రాత్రే ఇప్పుడు అది మానే ప్రక్రియ మొదలైనా రాత్రి అది కోలుకునే పరిస్థితులు లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే ఇప్పుడు మనం యూజువల్‌గా అక్యూట్ కండిషన్స్ అనుకోండి 1-3 మంత్స్‌లో చాలా మటుకు క్లియర్ అయిపోతాయి వాళ్ళకి. తొందరగా రెస్పాండ్ అవుతుంది బాడీ. అదే క్రానిక్ అనుకోండి రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ ఉండదు. రెస్పాండ్ అయ్యే ఎబిలిటీని కూడా మనమే డెవలప్ చేయాలి వాళ్ళు. సో 6-12 మంత్స్ కూడా పట్టొచ్చు. కొన్ని డీజనరేటివ్ బ్రెయిన్‌కి రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్స్ చూసుకుంటే. అంటే మనం ప్యారలల్‌గా మాట్లాడుకుంటే హార్ట్, లివర్, కిడ్నీ, ఎముకలు ఇవన్నీ కూడా 6-12 మంత్స్‌లో రీజనరేట్ అవుతాయి. హెల్తీగా మారుతాయి. బట్ బ్రెయిన్ అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేషన్ సైకిల్. సో బ్రెయిన్‌లో హెవీ డ్యామేజెస్ ఉన్నాయనుకోండి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డ్యామేజ్ అయితే 3-6 మంత్స్‌లో రికవర్ అవుతారు. క్రానిక్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు నా దగ్గర పక్షవాతం పేషెంట్స్ వస్తారు. లేట్ స్టేజ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ బెడ్ రిడనో లేకపోతే అసలు కంప్లీట్‌గా పారలైజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి కూడా తగ్గించడానికి యాక్యుపంక్చర్ నంబర్ 1 ట్రీట్మెంట్. సో వాళ్ళకి కూడా 1-2 ఇయర్స్‌లో కూడా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశాలున్నాయి. సో స్టడీస్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు మన పక్షవాతం కేసే తీసుకోండి. వాళ్ళు స్ట్రోక్ వచ్చిన వెంటనే 1-3 మంత్స్ లోపు ట్రీట్మెంట్ తీసుకుంటే 95% కంప్లీట్‌గా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంది అని స్టడీస్ చెప్తున్నాయి. అదే లేట్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే 65-90% రికవర్ అవుతారు. కానీ ఆ రికవరీ అవ్వడానికి కూడా 1-2 ఇయర్స్ పడుతుందని. సో బోలెడంత మంది పేషెంట్స్‌కి మనం బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్‌కి లేట్ స్టేజ్ ఉన్న వాళ్ళు 5 ఇయర్స్, 10 ఇయర్స్ బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళని కూడా రికవర్ చేశాము. అవేర్‌నెస్‌తోని మన దగ్గర ఎర్లీ స్టేజెస్ వచ్చిన వాళ్ళు కూడా 1-3 మంత్స్‌లో రికవర్ చేశాం. మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని సింప్టమ్స్ చెప్తారు సార్. జనరల్‌గా మనకు అలోపతిలో ఏం జరుగుతుందంటే స్కానింగ్స్ అని, కొన్ని టెస్ట్‌లని చేయడం వల్ల మనకి అందులో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కడుందసలు? అవన్నీ మనం తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తాం సార్. మరి ఇక్కడికొచ్చేసరికి ఒక వ్యాధిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? యెస్ మ్యామ్. సో మన పూర్వీకులు మన దగ్గర అప్పట్లో ఎక్స్‌రేలు లేవు, ఎంఆర్ఐలు లేవు, ఏ టెక్నాలజీ లేదు. జస్ట్ మీ నాడి పట్టుకొని, మీ టంగ్‌ని చూసి, మీ లక్షణాలు చూసి ఇప్పటికైనా కూడా ఎంత మోడర్న్ మెడిసిన్ డాక్టర్ అయినా 50% డిసీజ్‌ని ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు వాళ్ళ నడకను చూసి, వాళ్ళ బిహేవియర్ చూసి, వాళ్ళు వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి వాళ్ళకి ఎలాంటి మానసిక 50% డయాగ్నోసిస్ చూడగానే అర్థమైపోతుంది. ఏ డాక్టర్‌కైనా కూడా. అది మోడర్న్ మెడిసిన్ ఉండనియండి, లేదా ట్రెడిషనల్ మెడిసిన్ డాక్టర్ ఉండనియండి. సో ఇంకా చూస్తే మేము అర్థం చేసుకునే కోణం వేరు. ఎందుకంటే మీకు పలానా డిసీజ్ వచ్చిందంటే దాని మూలాలు ఏంటి అని మేము ఆలోచిస్తాం. అదే అలోపతి డాక్టర్ మూలాల గురించి ఆలోచించడు. వాళ్ళకి నేర్పించలేదు. దాని మూలాలు ఎలా రూట్ నుంచి ప్రివెంట్ చేయాలి, క్యూర్ చేయాలనేది వాళ్ళకి నేర్పించలేదు. సో వాళ్ళు కేవలం మోడర్న్ టెస్ట్‌ల మీదనే రిలే అవుతారు. అలా అని ఇప్పుడు మాది కూడా మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్. డబ్ల్యూహెచ్ఓ ఏం చేసింది? పాత నాలెడ్జ్‌ని కొత్త నాలెడ్జ్‌తో ఇంటిగ్రేట్ చేసింది. సో ఇప్పుడు మేము కూడా వాడుకుంటున్నాం. మేము ఎక్స్‌రేలు వాడుకుంటున్నాం, ఎంఆర్ఐలు చేయించుకుంటున్నాం. సో మాకది హెల్ప్ అవుతుంది. 2 కోణాల్లో చూస్తున్నాం. ఏ స్టేజ్ డ్యామేజ్ అయింది, ఎంత కాంప్లికేటెడ్‌గా డ్యామేజ్ అయింది అని రోగ నిర్ధారణ చేసుకుంటున్నాము. ఆ డ్యామేజ్ అవ్వడానికి దాని మూలాలేంటి అనేది కూడా వాళ్ళని స్టడీ చేస్తున్నాం. సో దీంట్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. రష్యన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఆస్ట్రోనాట్స్ కోసము నాడీ పరీక్ష ద్వారా ఎలా తెలుసుకుంటారు అని పరిశోధన చేసి, ఆ మైక్రో కరెంట్స్ ఆ బాడీలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంపల్సెస్‌ని కొన్ని 25 లక్షల పేషెంట్స్ మీద వాళ్ళు ప్రయోగం చేసి, జస్ట్ కొన్ని పల్స్ డయాగ్నోసిస్ ఎక్విప్‌మెంట్స్ ద్వారా మీ శరీరంలో మీ గట్ హెల్త్ ఎలా ఉంది? మీ ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుంది? మీ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి? ఎక్కడ రోగం డెవలప్‌మెంట్‌లో ఉంది? అని ముందే తెలుసుకునే ఎన్నో వాళ్ళు కనిపెట్టారు. అండ్ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ స్పేస్‌లో వెళ్తే ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ వైద్యాన్ని తీసుకుంటున్నారు. మీరు కొట్టండి గూగుల్‌లో. నాసా కాడి నుంచి తీసుకొని చైనీస్ ఆస్ట్రోనాట్స్ కానీ, లేకపోతే అన్ని ఆస్ట్రోనాట్స్‌కి ఇప్పుడు మెడిసిన్స్ వాడట్లేదు. ఎందుకంటే మెడిసిన్స్ పనిచేయవు అనేది నిర్ధారణ అయిపోయినాక ఇంకా మెడిసిన్స్ ఎలా పనిచేస్తది? సో మనకు సంబంధించిన ఎందుకంటే అక్కడ రక్త పరీక్షలు, యూరిన్ టెస్ట్‌లు జరగవు గదా! సో ఈ పల్స్ డయాగ్నోసిస్ డెవలప్ చేసిందే వాళ్ళు శాస్త్రీయంగా. అండ్ మోర్ ఓవర్ మన ట్రీట్మెంట్‌కి సంబంధించిన నిపుణుల్ని వాళ్ళు తయారు చేసుకొని స్పేస్ షిప్‌లో కూడా ఈ అక్యుపంక్చర్ నిపుణులనే పెట్టుకొని వెళ్తున్నారు స్పేస్‌లో. సో మీరు ఆల్రెడీ పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి. నాసా గాని వీళ్ళందరూ గాని పౌండ్స్ ఆఫ్ మెడిసిన్స్ మేము తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక వెల్ ట్రైన్డ్ అక్యుపంక్చర్ డాక్టర్‌ని తీసుకెళ్తే ఇన్ని మెడిసిన్స్‌తో మాకు పనే లేదు. సో అంత హైయెస్ట్ శాస్త్రీయంగా పాటించే నాసా లాంటి వాళ్ళే పాటిస్తున్నారు. అంటే కామన్ మ్యాన్‌కి ఇది అవసరం లేదా? ప్రతి ఒక్కరికి ఇది అవసరం. మనకు కూడా డ్రగ్స్ వద్దు. మనకు కూడా అనెసెసరీ సర్జరీస్ వద్దు. మనం కూడా ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నాం అందరికి. సో ప్రతి ఒక్కరికి కావాల్సిన వైద్యం ఇది.
సార్ అయితే ఇప్పుడు మనం ఈ మెడిసిన్ ఏదైతే ఇస్తున్నామో అది ఇచ్చేటప్పుడు పేషెంట్ ఏమైనా ఈ ఫుడ్ తినొచ్చు, ఈ ఫుడ్ తినకూడదు, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏమైనా కంట్రోలింగ్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీగా. ఎందుకంటే ఫుడ్డే మీకు నేను చెప్పినట్టు ఆరోగ్యం అనేది ఎక్కడుంది అంటే హాస్పిటల్‌లో లేదు. ఆరోగ్యం అనేది మీ వంటశాలలో ఉంది. మీరు తినే ప్రతి పదార్థంలో ఉంది. కానీ ఏ మోతాదులో తినాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదనేది మీకున్న ఆరోగ్య సమస్యలను బట్టి, మీకున్న బాడీ టైప్ ప్రకారం మనం డిసైడ్ చేయాలి. సో, ప్రతి పేషెంట్‌కి డెఫినెట్‌లీ ఆహార నియమాలు చెప్తాం. వాళ్ళకున్న రుగ్మతలని. ఎందుకంటే ఒకరికి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. వాళ్ళకి పడరాని ఆహార పదార్థాలు వంకాయ తిన్నాడు, నాన్ వెజ్ తిన్నాడు, పాలు తాగాడనుకోండి, వాడి ఇమ్యూనిటీ వాడిని చంపేస్తుంది. సో, వాడికి అవన్నీ అవాయిడ్ చేయాలి. వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనుకోండి, వాడికి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. బయట దొరికే విషపూరితమైన ఆహార పదార్థాలు ఏవి నువ్వు తినకు బాస్, తింటే నీకు ఇంకా ఇమ్యూనిటీ లో అయిపోతుంది. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో ప్రతి కండిషన్కి డెఫినెట్లీ వాళ్ళ తగ్గట్టుగా డైట్ అనేది చాలా ప్రైమరీ ఇవ్వాల్సిన వైద్యం. సో ఫస్ట్ థింగ్ అదే మేము ప్రిస్క్రైబ్ చేసేది డైటే, తర్వాత మెడిసిన్. ఎందుకు ఏవైతే అవయవాలు పనితీరు బాగా ఎఫెక్ట్ అయిందో అప్పుడు ఓన్లీ మనం కొన్ని రకాల మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలు వాడితే వాటి మళ్ళీ పనితీరు, వాటిలో జీవం అనేది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలని ఆ వైద్యాన్ని మనం ఇస్తాం. దానికంటే ఇంకా హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా సర్జికల్ కండిషన్ ఉంది, నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్ ద్వారా తగ్గిస్తాం. సరే మనం ఈ మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా సార్? ప్రతి దాంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయిమా. అయితే ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్డ్ డాక్టర్ కాకుండా మీరు ఒక అన్‌ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి, ఏమవుతది? డెఫినెట్‌లీ రాంగ్ చాయిసే అవుతుంది. సో, అలా ఫస్ట్ మీకు ఎలాంటి హాని జరగొద్దు అంటే, ఎందుకంటే శరీరంలో చాలా కీలకమైన నాడులు కూడా ఉన్నాయి. కొన్ని నాడులను మీకు జస్ట్ ఇలా ప్రిక్ చేస్తే చచ్చిపోతాడు మనిషి. అలాంటి హ్మ్. కొన్ని నాడులున్నాయి. సో, ఆ నాడులని మీరు చేయకూడదు. ఎవరు చేయరు? వెల్ ట్రైన్డ్, రిజిస్టర్డ్ ఎక్స్‌పర్ట్స్. అంటే యాక్యుపంక్చర్ వైద్యం కూడా లైసెన్స్డ్, రిజిస్టర్డ్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేయించుకోకండి. ఎందుకంటే ఈవెన్ అలోపతి కూడా చూసుకుంటే ఆర్ఎంపీస్ అని కూడా ఉంటారు. ఏ ట్రైనింగ్ హ్మ్. లేకుండా చాలా పవర్‌ఫుల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేస్తుంటారు. సో, ఎవరి దగ్గర తీసుకోవాలనేది ఫస్ట్ మీ చాయిస్. ట్రైన్డ్ ప్రొఫెషనల్, రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ దగ్గర తీసుకుంటే మీకు అలాంటి హాని జరగదు. అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా అట్‌మోస్ట్ కేర్ తీసుకుంటాం. వీలైనంత మటుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు, మనం ఆ కేర్ తీసుకుంటే. మెడిసిన్స్‌లో ఒకవేళ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ అనం గానీ, సైడ్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి దీంట్లో. బట్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, ఒకవేళ మంచి ప్రాపర్‌లీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ చేస్తే మినిమల్ లీస్ట్ ఎఫెక్ట్స్‌తోనే మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. అంటే మన పాత సాంప్రదాయాలు ఏ విధంగా మన ఆరోగ్యానికి సహకరించేవి, అలాగే ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ తాలూకు ప్రాముఖ్యత ఏంటి, ఈ వైద్యంలో ఉన్న రహస్యాలేంటి, అసలు ఇది మనకి ఎంత ఉపయోగపడుతుంది, దీనివల్ల లాభాలు ఎన్ని రకాలుగా పొందొచ్చు, ఇవన్నీ ఎంతో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.